శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధ గంధర్వయక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. శ్రీదేవి మహత్యం అంటే శ్రీదేవి భాగవతం వింటున్నాము. నవమ స్కంధంలో జీవకర్మ పాకము విపాకము సత్కర్మ ఫల నిరూపణము అనేది విన్నాము. దుష్కర్మ ఫల నిరూపణం గురించి సావిత్రి అడుగుతూ ఉన్నది. యముడు చెబుతూ ఉన్నాడు, అది విందాం. సావిత్రి శుభకర్మలు చేసుకున్నవారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలను అనుభవిస్తారు. అవి అయిపోగానే భూలోకంలో సర్జనులై జన్మిస్తారు. వీరు ఏనాడు నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసిన వారు నానావిధ నరకాలకి పోతారు. ఆ నరకాలలో రకరకాల కొండలు ఉంటాయి. లోతైన కోపాలు, ఏ దుష్కర్మకు ఏ కోపమో దాని వైశాల్యము లోతు ఎంతో, అందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా శాస్త్ర పరిమాణంగా నిర్ధారణ అయ్యి ఉంటుంది. అవి అతి భయంకర కుడ్యాలు, అతి భయంకర కుండాలు. అమ్మా, ఆ గుండలు పరమ కుత్సితంగా ఉంటాయి. చూడక్కర్లేదు, వింటేనే చాలు ఒళ్ళు జలధరిస్తుంది. పెద్దవి 86కు పైగా ఉంటాయి. చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనవి కొన్ని పేర్లు చెబుతాను, ఆలకించు. వైనిగుండము, తప్తకుండము, క్షారకుండము, విట్కుండము అంటే మలం, మూత్రకుండము, శ్లేష్మకుండము, గరకుండము, దూషికుండము అంటే పుసిట అంటే మరి పుసి అంటే కంటి పుసులు అనుకుంటాను. వసాకుండము, శుక్రకుండము, అశుక్రుండం, గాత్ర మలకుండము, కర్ణమలకుండము, మజ్జాకుండము, మాంసకుండము, నఖకుండము, రోమకుండము, కేశకుండము, అస్థికుండము, తామ్రకుండము, లోహకుండము, చర్మకుండము, తప్తసురాకుండము, కంటకకుండము, విషకుండము, తప్త తైలకుండము, కుంతకుండ, కృమికుండి అంటే పురుగులు ఉన్న కుండం, పూయకుండం, సర్పకుండం, మశక కుండము, దంశకుండము, గరళకుండము, వజ్రదంష్ట్రా కుండము, వృశ్చిక కుండము, శరకుండము, శూలకుండము, పరశుకుండము, ఖడ్గకుండము, గోళకుండము, నకరకుండము, కాకకుండము, మంధానకుండము, బీజకుండము, వజ్రకుండము, తప్తపాషాణకుండము, తీక్షణ పాషాణకుండము, లాలాకుండము, మసీకుండము, చూర్ణకుండము, చక్రకుండము, వక్రకుండము, కూర్మకుండము, జ్వాలాకుండము, భస్మకుండము, దగ్ధకుండము, ఇలాగే ఇంకా తప్తసూచి, అసిపత్ర, క్షురాధార, శుచిముఖ, గోకాముఖ, నఖముఖ, గజముఖ, గోముఖ, కుంభీబాక, కాలసూత్ర, మత్స్యోద, కృమికందుక, పాంశుభోజ్య, పాశవేష్ట, శూలప్రోత, ప్రకంపన, ఉల్కాముఖ, అంధకోప, వేదన, తాడన, జాలరంధ్ర, దేహచూర్ణ, దేహదళన,
దేహశోణ, దేహ కణ దేహ కషణ, శూర్ప, జ్వాలాముఖ, ధూమాంధ, నాగవేష్టన కుండాలు ఉన్నాయి. మొత్తం 86వి. ఇవే కాదు, పాపాత్మల్ని హింసించడానికి చిన్నవి పెద్దవి ఇంకా చాలా కుండాలు ఉన్నాయి. కింకరులు జాగరూకులై వీటిని నిరంతరము రక్షిస్తూ ఉంటారు. వీరినే యమభటులు అంటారు. వీళ్ళందరూ దండహస్తులు, పాశహస్తులు, మదహస్తులు, అతి భయంకరులు, శక్తిహస్తులు, గదాహస్తులు, హస్తిహరులు, అతి దారుణులు, తమోయుక్తులు, దయాహీనులు, అనివార్యులు, తేజస్వంతులు, శంకారహితులు, రక్త పెంగళ నేత్రులు, మృత్యువు ఆసన్నమై పాపాత్ములకు మాత్రమే కనిపిస్తారు. పాపాత్ములకు, యోగీశ్వరులకు, స్వధర్మ నిరతులకు వీరి దర్శన భాగ్యం లభించదు. పుణ్యాత్ములకు, యోగీశ్వరులకు, స్వధర్మ నిరతులకు వీరి దర్శన భాగ్యము లభించదు. ఇప్పటికీ యమకుండాల గురించి చెప్పడం అయ్యింది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను, భయపడకుండా విను. సాధ్వీలలామ, హరిసేవారథుడు, అంతఃశుద్ధి బహిశుద్ధి ఉన్నవాడు, యోగీశ సిద్ధుడు, వ్రతాచరణ తత్పరుడు, తపస్శాలి, బ్రహ్మచారి వీరు నరకం దరిదాపులకు కూడా వెళ్ళరు. ఇక మిగతా వారి సంగతి చెబుతాను. బలగర్వంతో బంధువుల్ని కటు వాక్కులతో హింసించేవాడు అగ్నికుండంలో పడతాడు. తన శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్నేళ్ళు అందులో మాటతాడు. అటుపైన 3 పసజన్మలు ఎత్తుతాడు. ఆకలి తప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపించిన మూఢుడు కుండంలోనూ పడతాడు. రోమ ప్రమాణాబ్దాల పాటు అందులో నరకయాతన అనుభవిస్తాడు. అటుపైన 7 జన్మల వరకు వాడిది పక్షి బతుకే. రవివారం నాడు కానీ, సంక్రాంతి రోజు నాడు కానీ, అమావాస్య నాడు కానీ, శ్రాద్ధ సమయాలలో కానీ వస్త్రాలకు క్షార సంయోగం చేస్తే, అంటే మురికి వదల్చని సబ్బు సోడాలో పెట్టడం, క్షారకుండంలో పడి దారాలన్నీ సంవత్సరాలు దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. మరుసటి 7 జన్మల్లోనూ రజకుడవుతాడు. వేదశాస్త్ర పురాణ నింద చేసిన, త్రిమూర్తుల్ని నిందించిన, గౌరీవాణి లక్ష్ములను తోలనాడిన, దేవీ దూషణ చేసిన ఆ పాపాత్ముడు నరకానికి వెళ్ళి 86 అత్యంత భయానకమైన కుండాలలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ ఉండదు. అనేక కల్పాల దాకా అందులో మగ్గి అటుపైన సర్పజాతితో పుడతాడు. దేవదూషణాదులకు ఏవేవో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ దేవీ నిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. దేవీ నింద అపరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే. స్వదత్తంగానే పరదత్తంగానే విప్రుడి సొత్తును అపహరించిన వాడు 60,000 సంవత్సరాలు విట్కుండంలో పడి ఉంటాడు. అన్ని ఏళ్ళు విడ్భోజనమే చేస్తాడు. అటుపైన విట్కృమిగా జన్మిస్తాడు. ఇతరులు చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకొండ నివాసం ఫలం. రేణువులన్ని సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడి ఉంటాడు. పునర్జన్మలో నిండా 100 ఏళ్ళు వృషభమై భారత భూమిలో ఎవరికో ఒకరికి చాకరీ చేస్తూ ఉంటాడు. ఎవరికి పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మ కోపంలో పడి కొట్టుకుంటాడు. 100 ఏళ్ళు అదే తింటూ అందులో పడి చస్తాడు. అటుపైన శ్లేష్మ మల మూత్రాదులు తినే కాకిగా జన్మించి 100 ఏళ్ళు బతికి పాపం వదిలించుకొని శుచి అవుతాడు. తల్లి తండ్రి గురువును భార్యను సంతానాన్ని పోషించకుండా అనాథలుగా వదిలేసిన వాడు
గరకుండంలో 100 ఏళ్ళు అదే తింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూతజన్మ ఎత్తి మరో 4 ఏళ్ళు గడిపి పాప విశుద్ధుడవుతాడు. ఇంటికి వస్తున్న అతిథిని చూసి ఏవగించుకుంటూ కన్నులు చిట్లించుకుంటున్నవారు విడిచిపెట్టే తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు సరికదా, వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికాకుండంలో 100 ఏళ్ళు హింసల పాలై అటుపైన భూతజాతిలో జన్మించి మరో 100 ఏళ్ళు శోకించి కడబడిక పాపం నుంచి శుచి అవుతాడు. ఎవరికైనా ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నవాడు వసాకుండంలో శతాబ్దం పాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైనే కృకలాసంగా అంటే తొండ 7 జన్మలు ఎత్తుతాడు. తరువాత అతి రౌద్రుడు అతి దరిద్రుడుగా అల్పాయుష్కుడై బతుకుతాడు. స్త్రీని పురుషుడు కానీ పురుషుడు స్త్రీని కానీ శుక్లపానం చేయిస్తే శుక్లకుండ పతనమే ఫలం. 100 ఏళ్ల తరువాత 7 వ్యాఘ్ర జన్మలు ఎత్తుతారు. అప్పటికి పాపశుద్ధి పొంది మానవులుగా పుడతారు. శ్రీకృష్ణుడి మీద పాటలు కట్టి తన్మయత్వంలో పాడుకుంటున్న వాళ్ళని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అసురకుండ నరకంలో పడతారు. 100 సంవత్సరాలు పడి ఉంటాడు. మరి జన్మలో చండాల వంశాన్ని పుడతాడు. మిత్రద్రోహిగా గాత్ర మలకోపంలో 100 ఏళ్ళు శిక్ష అనుభవించి అటుపైన గాడిదిగా 3 జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటి వారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట్ కోపంలో ములుగుతూ పడి అదే తింటూ చెవిలో గులుగు అనమాట. కర్ణవిట్ కోపం అంటాను. అదే తింటూ 100 ఏళ్ళు రోధిస్తాడు. బధిరుడు దరిద్రుడుగా 7 జన్మలు ఎత్తుతాడు. మరో 7 జన్మలకు అంగవిహీనుడే ఆ పైన శుచి అవుతాడు. లోభంతో కానీ స్వలాభం కోసం కానీ జీవహింస చేసిన వాడు మధ్యకోపంలో 1,00,000 సంవత్సరాలు మొక్కుతాడు. ఆ పైన 7 జన్మలు శశకంగా 7 జన్మలు మేనంగాను పుడతాడు. 3 జన్మలు వరాహంగా 7 జన్మలు కోడిగా 7 జన్మలు లేడిగా ఎత్తి కడకు పాతక శుద్ధి పొందుతాడు. కూతురిని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకుండంలో కన్య రోమాలన్ని ఏళ్ళు పడి ఉంటాడు. యమభటులు నిత్యము దండతాడనము చేస్తూ ఉంటారు. మాంసభారాన్ని నెత్తి మీద పెట్టుకుని మోయిస్తారు. అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు. అటుపైన 60,000 సంవత్సరాలు కన్యావిట్టు క్రిమిగా జన్మలెత్తుతారు. ఆ పైన వ్యాధుడుగా అంటే బోయవాడుగా 7 జన్మలు ఎత్తుతాడు. వరాహంగా 3 జన్మలు, కోడిగా 7 జన్మలు, కప్పగా జలగగా కాకిగా 7 జన్మలు ఎత్తి అప్పుడు శుద్ధుడవుతాడు. వ్రతాలు ఉపవాసాలు శ్రాద్ధకర్మలు జరిపే రోజుల్లో క్షురకర్మ చేయించుకుంటాడు. వ్రతాలు ఉపవాసాలు శ్రాద్ధకర్మలు జరిపే రోజుల్లో క్షురకర్మ చేయించుకున్నవాడు నఖాది కుండాలలో పడతాడు. ఆయా వ్రతాది దేవతల ఆయుష్ల పర్యంతము పడి ఉండి యమకింకరుల దండనాలు అనుభవిస్తాడు. కేశదూషిగా పార్థివలింగం తయారు చేసి అర్చించిన వాడు ఆ రేణువులన్ని సంవత్సరాలు కేశకుండంలో తల్లడిల్లి తరువాత యవన జాతిలో పుడతాడు. హరిడి కోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తరువాత రాక్షస జన్మ ఎత్తిస్తాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెంట్రుకలన్ని ఏళ్ళు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన కుస్థితుడిగా అంటే కుంటివాడిగా
7 జన్మలెత్తుతాడు. మహాదారిద్ర్యం అనుభవించి శుద్ధి పొందుతాడు. గర్భిణిగా ఉన్న భార్యను కలిసిన వాడు తామ్రకుండంలో 100 ఏళ్ళు దుఃఖాలు అనుభవిస్తాడు. అవీర అంటే మగబిడ్డలు లేనిది కానీ ఋతుస్నాత కానీ వండిపెట్టిన భోజనం తిన్న శ్రోత్రుడు తప్తకుండంలో శతాబ్దం పాటు ఇడుములు పడతాడు. మగడు బిడ్డలు లేని ఋతుస్నాత కానీ వండిపెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్త లోహకుండంలో శతాబ్దం పాటు ఇడుములు పడతాడు. 7 జన్మలు కాకిగా 7 జన్మలు చాకిగా అంటే రజకగా చాకలిగా గడిపి మహావ్రణ పీడితుడై దరిద్రుడై అటుపైనే పాపశుద్ధి పొందుతాడు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవద్రవ్యాలను స్పృశించిన వాడు 100 వర్షాల పాటు చర్మకుండంలో జైలు శిక్షలు అనుభవిస్తాడు. భుజించరానివి భుజించిన నైష్ఠికుడు తప్త సురాకోపంలో శతాబ్ది కాల పర్యంతము పడి ఉండి ఆ పైన 7 క్షుద్ర జన్మలు ఎత్తుతాడు. అటుపైన శుద్ధి పొందుతాడు. ప్రభువును కొట్టిన వాడికి, కటువుగా మాట్లాడిన వాడికి, కంటక కోప నివాసికి శిక్ష. కంటక కోప నివాసమే శిక్ష. దెబ్బకు 4 దెబ్బలుగా యమకింకరులు దండిస్తారు. ఆ పైన గుర్రంగా 7 జన్మలు ఎత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకోపంలో 1000 ఏళ్ళు పొర్లుతాడు. అటుపైనే మహావ్రణ పీడితుడిగా రాజద్రోహిగా 100 జన్మలు ఎత్తుతాడు. మరో 7 జన్మలు కుష్ఠరోగం అనుభవించి శుద్ధుడవుతాడు. ఆవును గాని ఎద్దును గాని కర్రతో బాదినవాడు లేక బాధించినవాడు తప్తతైలకుండంలో 4 యుగాల పాటు మలమల వేగుతాడు. అటుపైన దాని శరీరం మీద ఉన్న వెంట్రుకలనన్ని సంవత్సరాలు భారత భూమిలో వృషభ జన్మలు ఎత్తి కడక శుద్ధి పొందుతాడు. కుంతం అనే ఆయుధంతో కానీ వహ్నిలోహంతో కానీ జీవహింస చేసిన పాపాత్ముడు కుంతకుండంలో 5 సంవత్సరాలు నివసిస్తాడు. అటుపైనే వ్యాధి పీడితుడిగా 1 జన్మ గడిపి పాపం నుంచి శుద్ధి పొందుతాడు. ద్విజుడై పుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడు, హరికి నివేదన చేయకుండా పదార్థాలను భుజించినవాడు, కృమికుండంలో స్వరోమ సంవత్సరాలు శిక్ష అనుభవించి మరో జన్మలో మ్లేచ్ఛుడవుతాడు. బ్రాహ్మడై పుట్టి చేయరాని పనులు చేస్తే పూజకుండంలో నరకంలో యమదండన అనుభవిస్తాడు. అటుపైనే శూద్రుడిగా 7 జన్మలు ఎత్తుతాడు. మహారోగి దరిద్రుడు బదిరుదుడు అవుతాడు. కృష్ణ పాదపద్మ చిహ్నాలను పడగ మీద ధరించిన జాతిపామును సంహరించిన పాపాత్ముడు స్వరోమ సంవత్సరాలు సర్పకుండంలో కుందుతాడు. సర్పభక్షితుడు యమకింకర తాడితుడు అవుతాడు. అటుపైనే సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తర్వాత అల్పాయుష్కుడై మానవుడై దద్రోగ పీడ అనుభవిస్తాడు. సర్పదష్టుడై మరణిస్తాడు. అప్పటికే పాపశుద్ధి అవుతుంది. అల్ప ప్రాణుల్ని పట్టుకుని హింసిస్తూ వినోదించేవారు దంశకోపంలోనూ మసీకోపంలోనూ శిక్షింపబడతారు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంశబాధలు అనుభవిస్తారు. కాళ్ళు చేతులు కట్టేసి యమకింకరులు దండతాడనం చేస్తారు. అటుపైన క్షుద్ర జంతువులే పుడతారు. ఆ పైన అంగవికల మానవ జన్మ ఎత్తి పాప ప్రక్షాళన పొందుతారు. తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భుజించేవాడు గరళ కుండంలో గరళ భక్షితుడవుతాడు. ఆ పైనే మక్షికా జాతిలో జన్మించి పాపకర్మ ముక్తి పొందుతాడు.
నిరపరాధిని దండించిన బ్రాహ్మణుని హింసించిన పాపానికి ఫలం వజ్రదంష్ట్రా కోపనివాసం. యమకింకరుల దెబ్బలకు హాహాకారాలు చేస్తూ రోధిస్తూ రోమసంఖ్య సంవత్సరాలు గడిపి పందిగా 7 జన్మలు, కాకిగా 3 జన్మలు ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధనం సంపాదన కోసం అమాయక ప్రజలను పీడించిన వాడు వృచ్చిక కోపంలో పడతాడు. వృచ్చికంగా 7 జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగవిహీనుడే, వ్యాధి పీడితుడే, పాపశుద్ధి పొందుతాడు. విప్రుడు శస్త్రజీవి అయిన సంధ్యావందన హరిభక్త విహీనుడైన సర్వోమాబ్దంగా అతడు శరకోపాదుల్లో ఘోర శిక్షలు అనుభవిస్తాడు. కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోళకొండ నరకానికి పోతాడు. అది సలసల కాగే నీటిలో కొతలాడే బురదతో భయంకరంగా ఉంటుంది. వాడి కోరలతో పెద్ద పురుగులు పెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతూ ఉంటే ఆ కుండంలో ఉడుకుతూ ఉంటాడు. హింసించిన ప్రజల శరీరాల మీద ఉన్న వెంట్రుకలన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటు పైనే ప్రజలకు సేవకుడిగా జన్మించి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. చెరువులలో నుంచి గాలి కోసం ఒడ్డుకు వచ్చిన ముసళ్లను, తాబేళ్లను పట్టి హింసించేవాడు నక్రకంటక సమానాబ్దంగా నక్రకొండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. అటుపైన తాను హింసించిన జంతువుల జాతిలో జన్మిస్తాడు. పుణ్యక్షేత్రాలలో కానీ, తీర్థ స్నాన సమయాలలో కానీ పరస్త్రీల గోప్యాంగాలను కాముక దృష్టితో చూసినవాడు కాకతుండ కోపంలో పడి తన వెంట్రుకలన్ని సంవత్సరాలు హింసపడతాడు. కాకులు వాడి కళ్ళు పీక్కుతుంటాయి. అంధుడుగా 3 జన్మలు ఎత్తుతాడు. బంగారాన్ని దొంగిలించిన వాడు మంధాన కోపంలో మదింపబడతాడు. యమకింకరులు కళ్లకు గంతలు కట్టి చావబోదుతారు. తన మలమూత్రములను తానే తింటూ స్వరోమాబ్ధకాలము గడిపి అటుపైన 3 జన్మలు అంధుడవుతాడు. 7 జన్మలు మహాదారిద్ర్యం అనుభవించి స్వర్ణకారుడుగాను, స్వర్ణ వ్యాపారిగాను జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామ్రచౌర్యము, లోహచౌర్యము చేసిన వాడు ఇలాగే బీజకొండంలో శిక్ష అనుభవిస్తాడు. దేవతా విగ్రహాలను దొంగిలించిన, దేవద్రవ్యాన్ని అపహరించిన స్వరోమాబ్దంగా వజ్రకొండ నరకంలో వజ్రఘాతాలు తింటూ ఆహాకారాలు చేస్తూ నిరాహారులై కింకర తాడితులై కడబడికి పాప విముక్తులవుతారు. వెండిని, గోవులను, వస్త్రాలను దొంగిలించేవారు తప్త పాషాణ కొండంలో శిక్షింపబడతారు. 3 జన్మలు బొల్లు రోగంతో పీడింపబడతారు. అటుపైన శ్వేతపక్షిగా జన్మిస్తారు. కాంస్యపాత్రలను అపహరించిన వాడు తీక్షణ పాషాణ నరకంలో హింసలో అనుభవించి గుర్రంగా 7 జన్మలు ఎత్తి ఆ పైన పాదరోగ పీడితుడే పాతక విముక్తిని పొందుతాడు. గతిలేక ఒళ్ళు అమ్ముకుని జీవించే పుంశలిని దోచుకునేవాడు స్వరోమాబ్దంగా లాలకొండంలో మునుగుతాడు. అటుపైన కంటి రోగంతోనూ, శూల రోగంతోనూ పీడింపబడతాడు. ఎప్పటికో పాప విశుద్ధి పొందుతాడు. మసీ జీవనం సాగించే విప్రుడు మసీకొండ నరకంలో జీవిస్తాడు. అటుపైన నల్ల పశువులుగా 3 జన్మలు ఎత్తుతాడు. 3 జన్మలు గొర్రె అవుతాడు. ఆ పైన తాడి చెట్టుగా పుడతాడు. కడబడికి విశుద్ధుడవుతాడు. ధాన్యాది సస్యాలను తాంబూలాన్ని
ఆసన తల్పాలను అపహరించేవాళ్ళు చూర్ణకుండ నరక రూపంలో యమబాధలు అనుభవిస్తూ ఉంటారు. మేషజాతిలోనూ కుక్కుట జాతిలోనూ మూడేసి జన్మలు ఎత్తుతారో ఆ పైన వానర జన్మ, కాంస్యవ్యాధి పీడ, కాసవ్యాధి పీడ, దారిద్ర్యము, అల్పాయుర్దాయము, వంశహాని, చివరికి పాప విశుద్ధి, విప్రుల సొమ్ము హరించి చక్రం చేయించుకున్నవాడు చక్రకొండ నరకంలో శతాబ్దం పాటు హింసలు అనుభవిస్తారు. అటు పైన తైలకారుడిగా 3 జన్మలు ఎత్తుతాడు. వ్యాధి పీడితుడు, వంశహీనుడు అయ్యి పాప విమోచనుడు పొందుతాడు. విప్రుల గోధనాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకొండ నరకానికి పోతాడు. ఆ పైన వంకర టెంకర అవయవాలతో పుడతాడు. ఇలా 7 జన్మలయ్యాక గ్రద్ద, పంది, పిల్లి, నెమలి 3 జన్మలుగా ఎత్తుతారు. అప్పటికి కానీ పాపభారం తగ్గదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మ మాంసము తింటే కూర్మకుండంలో శతాబ్దం పాటు కూర్మాలతో భక్షింపబడతాడు. 3 కూర్మ జన్మలు ఎత్తుతాడు. పందిగా, బిడాలంగా, నెమలిగా 3 జన్మలు ఎత్తి క్రమంగా పాపకింకలం వదిలించుకుంటాడు. నెయ్యి కానీ నూనె కానీ అపహరించిన వాళ్ళు జ్వాలాకుండంలోనూ భస్మకుండంలోనూ నరకయాతన అనుభవిస్తారు. మత్స్య మూషిక జన్మలు 7 ఎత్తి పాపభారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్యాపహర్తలు దగ్ధకొండ నరకంలో దివారాత్రాలు దగ్ధులే పుడుతూ ఉంటారు. అటుపైనే దుర్గంధికులుగా 7 జన్మలు ఎత్తుతారు. మృగనాభిగా అంటే కస్తూరిగా 3 జన్మలు ఎత్తుతే తప్పవు. 7 మంధాన జన్మలు తప్పవు. పాప ఫలానుభవం పూర్తవుతుంది. బలప్రయోగంతో కానీ మోసం చేస్తే ఇతరుల పిత్రార్జిత భూమిని కాజేసిన వాళ్ళు తప్తసూచి కోపంలో పడి దగ్ధులవుతారు. 7 మన్వంతరాలు ఈ నరకం అనుభవించి 60,000 సంవత్సరాలు క్రిమికీటకమైన తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాపకర్మల ఫలంగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయ జాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించి శుభ ఫలాలు దక్కుతాయి. మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగే నరకయాతనలు తప్పవు. సావిత్రి ధనలాభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్రక నరకంలో యాతన పడతాడు. 14 మంది ఇంద్రుడు మారేటంత కాలము అందులో కత్తికోత అనుభవిస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడిని చంపినవాడు శతమన్వంతరాలు అదే నరకంలో శిక్షింపబడతాడు. అటుపైన శతసూరక జన్మలు, సప్త కుక్కుట జన్మలు, సప్తశృగాల జన్మలు, సప్త వ్యాఘ్ర జన్మలు, 3 వృక జన్మలు, సప్త మండూక జన్మలు ఎత్తుతాడు. అటుపైన ఒక మహిష జన్మ ఎత్తి పాప విముక్తి పొందుతాడు. పల్లెలు పట్టణాలు తగులు పెట్టేవారు క్షుర దంత నరక కోపంలో 3 యుగాల పాటు యమబాధలు పడతారు. తరువాత ప్రేతాకారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆ పైన 7 జన్మలు మలభక్షకులే, 7 జన్మలు కపోతాలై, 7 జన్మలు శూలవ్యాధి పీడితులై, 7 జన్మలు కుష్టి వ్యాధి అనుభవించి శుద్ధి పొందుతారు. పరనిందా పరుడు, పరదోష ప్రచారకుడు, దేవ బ్రాహ్మణ నిందకుడు సూచిముఖ నరకంలో యుగత్రయ కాలము వేదనలు అనుభవిస్తాడు. వృచ్చిక వజ్రకీట భస్మీకట జన్మలు ఎత్తి 7 ఎత్తి మానవుడే మహావ్యాధి పీడితుడే మరణించి శుద్ధి పొందుతాడు. గోడలకు కన్నం వేసి తలుపులు బద్దలు చేసి ఇళ్లల్లో చొరబడి వస్తువులను దొంగిలించేవారు గోకాముఖ నరకంలో 3 యుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలు, గొర్రెపొట్టేళ్ళు, మేకపోతులు కొమ్ములతో కుమ్ముతూ ఉంటే
గిడ్డలతో మట్టగిస్తూ ఉంటే ఆకరాలు చేస్తారు. ఆ పైన వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా 7 జన్మలు, మేషజాతిలో 3 జన్మలు, చాగజాతిలో 3 జన్మలు ఎత్తి మానవుడిగా దారిద్ర్యం, నిత్యరోగము, భార్యావియోగము, బంధువియోగము అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరి నుంచి కాజేసినా చోరుడు నఖముఖకుండంలో నలిగిపోవలసిందే. 3 శతాబ్దాల పాటు యమభటులు దండ తాడనలో తినవలసినదే. ఆ పైన రోగి ఎద్దుగా 7 జన్మలు జన్మించి మానవుడై మహారోగిగా అందరితోనూ యావగింపబడి కట్టకడబడికి పరిశుద్ధుడు పొందుతాడు. ఏనుగుల్ని, గుర్రాల్ని, పశువుల్ని చంపినవాడు గజదంశకోపంలో 3 యుగాల పాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతో యమకింకరులు కుళ్ళబడుస్తూ ఉంటే కుయ్యో ముర్రోమని పెడబొబ్బులు పెడతాడు. అటుపైన ఆయా జంతువులుగా 3 జన్మలు ఎత్తుతాడు. నరుడై శుచి అవుతాడు. ఇంకా ఉన్నాయి ఈ నరక బాధలు అనేవి. వచ్చే భాగంలో చెప్పుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.